హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అయితే అందరికి హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు ఎంతరా చెప్తున్నామంటే ఈ వీడియో తీసిన రోజు క్రిస్మస్ రోజు కాబట్టి ఇది ఇప్పుడు చెప్తున్నాను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి. మా అమ్మతో మా బాబాతో అడిగి మరి మా అక్క నేను యుద్ధం చేసి మరి సెలవు దక్కించుకున్నాము. ఒక మినీ యుద్ధమే చేసామనుకోండి. ఆఖరికే సరే సెలవుకి వెళ్దామని అని చెప్పి ఒప్పుకున్నారు. ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్దాం అనుకునేసరికి మా అమ్మ బయటికి తీసుకెళ్ళింది. డ్యూటీ తీసుకెళ్ళిన తర్వాత డ్యూటీ దగ్గర లేట్ అయిపోయింది. డ్యూటీ తర్వాత మళ్ళీ రేషన్ దగ్గర తీసుకెళ్ళింది. రేషన్ తీసుకున్నాము. రేషన్ దగ్గర లేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ జమియా దగ్గర తీసుకెళ్ళింది. జమియా దగ్గర లేట్ అయిపోయింది. అన్ని చోట్ల లేట్ అయిపోయి 10 గంటలకు బయలుదేరాం అనుకున్న వాళ్ళు మేము 12 గంటలకు బయలుదేరాము. మా అదృష్టానికి తగ్గట్టు దారిలో మాత్రం ఫుల్ ట్రాఫిక్. ఒక గంట పట్టే జర్నీ కాస్త గంటన్నర పట్టింది. ఎట్టకేలకు మాలియా చేరుకున్నాము. నేను ఈ మాలియాకి రావడం అయితే ఇదే మొదటిసారి. ఇంతలోపు మా ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చాడని చెప్పి వాడిని పార్కింగ్ చూడమని చెప్పాను. వాడు అప్పుడు పార్కింగ్ చూసి నాకు లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్ కి వెళ్ళాను. ఎట్టకేలకు మా అక్కనైతే దింపేసాం. దింపితే చాలా కష్టం పడాల్సి వచ్చింది. అంత కష్టం నేను ఎక్కడ పడలేదు. మా కైగ్రోస్ చర్చిలో కూడా పడలేదు. అలా ఉంది ఇక్కడ. ఈ రోజు గురువారం కదా, మాలియాలో పెద్ద ఎవరు ఉండరని చెప్పి అనుకున్నా. కానీ బాబోయ్ జనం అయితే మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ మాలియా షాపింగ్ మాల్ నుంచి పక్కనే ఉన్న బీచ్ కి వెళ్ళడానికి ఒక 2 బ్రిడ్జ్లు ఉంటాయి. ఆ బ్రిడ్జ్లు అయితే అసలు ఖాళీ లేవు. ఎలా ఉందంటే ఈ బ్రిడ్జ్ల పైన ఇసుక వేస్తే కనీసం ఇసుక కూడా రాలంత రద్దీ ఉంది ఈ బ్రిడ్జ్ల పైన. నాకైతే ఇంతమంది జనాలు చూసి ఈ బ్రిడ్జ్ ఉంటుందా ఊడిపోతుందా అని అనిపించింది. ఒక నెలంతా కష్టపడి ఒక రోజు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా ఆశగా ఉంటారు. ఎవరు కుదిరింది వాళ్ళు, ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంటి దగ్గర వండుకొని ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ తో కూర్చొని అన్ని బాధలు మర్చిపోయి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కూర్చొని తింటున్నప్పుడు కానీ ఈ కష్టాలన్నీ మర్చిపోయి అజయ్ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. కుర్రళ్ళు అయితే ఒక లెక్క కాదు. ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ వస్తూ ఉంటారు కదా, ఆ లేడీస్ లో తిరగడం, లేడీస్ ని టీచ్ చేసుకోవడం ఇలా నాకైతే ఇంతమంది జనాల్లో అయితే మాత్రం అసలు ఉండలేదు. నాకు బాగా చిరాకు ఎంతమంది జనాల్లో ఉండాలంటే. ఇప్పుడే ఫోటోలు దిగేసాము. ఫోటోలు దిగిన తర్వాత సరే ఇంక ఇక్కడ చర్చిలోకి వెళ్ళడానికి అడి తిరిగి మొత్తం ఇక్కడ ఎవరో తెలుగు సెక్యూరిటీ గార్డు ఉంటే ఆ సెక్యూరిటీ గార్డుని అడిగితే ఆ గార్డు చెప్పాడు తిరిగేసి రావాలంటే. మేము ఏం చేసామంటే ఎగ్జిట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత సరే అని చెప్పి చుట్టూ తిరుక్కుంటూ వెళ్తున్నాం. ఇటు చర్చ్ దగ్గరికి వెళ్తే అక్కడ చర్చ్ ఎలా ఉంటుంది చూపిస్తాం. మ్యాక్సిమం ఇక్కడ మన ఇండియా నుంచి చాలా మంది హాస్టల్ వచ్చారంట. హాస్టల్ పేరు తెలియదు నాకు. మ్యాక్సిమం ఒకవేళ వీలైతే వాళ్ళు కనిపించారంటే మాత్రం మీకు కనిపించారంటే వాళ్ళ ఫోటోలు అయినా అరేంజ్ చేస్తాను, లేదంటే కనుక వీడియోలు అయినా కానీ చూపిస్తాను. సరే మరి చర్చ్ దగ్గరికి వెళ్ళిన చర్చ్ దగ్గర చూపిస్తాను. ఇంకా రే ఎక్కడ ఉన్నారు చూడు. ఈయన చాలా మంది తెలిసే ఉంటారు. ఎంతమంది ఒకసారి చెప్పాను కదా మీకు ఈ పాస్టర్ అని చెప్పేసి. ఇదేనే పాస్టర్. ఈ పాస్టర్ ఈయన ఒకరు వచ్చారు. ఈయన తర్వాత ఒక 2-3 వచ్చారు. వాళ్ళు కూడా మీకు మ్యాక్సిమం వీలైందంటే చూపిస్తాను. చర్చిలోకి ఒకవేళ ఎంట్రన్స్ ఉంటే కనుక ఓకే, లేకపోతే చర్చిలోకి ఎంట్రన్స్ లేదంటే మాత్రం అప్పుడు బయట నుంచి అయినా చూపిస్తాను. ఇంకా అతను ఎక్కడే ఉన్నారా? ఈయనున్న చర్చ అయితే అసలు ఖాళీ లేదు. కనీసం ఆయన మాట్లాడనివ్వడం కూడా లేదు. చెప్పండి మా ఇండియా అలా కూర్చోండి. 10 నిమిషాలు మెట్ల మీద లాస్ట్ ఫోటో ఇస్తాను. ప్లీజ్ దయచేసి అపాయింట్మెంట్ ప్లీజ్. అమ్మా అంతా కూర్చోండి. ప్రార్థన చేసుకుని కూర్చోండి. దేవాలయాలు నెక్స్ట్ అదే ఆ పక్క మందిరంలో అదే ఆ ఇంటి మందిరంలో 2వ ఆరాధన. ఇప్పుడు ఆ ఏ వరకు ఇక్కడ ఉంటా నిజంగా ఫోటో తీసుకోవాలి, నాతో మాట్లాడి ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు 3 గంటల నుంచి ఆశీర్వదించండి. మీ జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, తొట్టిల్లిపోకుండా కాపాడండి. నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అనేక మంది ఆత్మీయులు ప్రభు అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి
ఈ చర్చ్ అయిపోయిన తర్వాత పైన ఫిలిప్పీన్ వాళ్ళ చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. ఆ చర్చ్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా డిసిప్లిన్ గా. నేను వెళ్ళేసరికి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అంటే దేవుడి పాటకి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు చీర కట్టుకొని బాగా డాన్స్ చేశారు, బాగా నచ్చింది నాకు. వాళ్ళైతే చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. మన వాళ్ళు అయితే మందలాగా వెళ్ళి పడిపోతున్నారు. వాళ్ళైతే అసలు కనీసం ఖాళీ లేకపోతే పక్క వచ్చేస్తున్నారు, కానీ ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు. డోర్ దగ్గర ఉండి చూస్తారు. మా అయితే చాలా బాగా నచ్చింది ఫిలిప్పీన్ వాళ్ళ డిసిప్లిన్ అయితే నాకు. మన తెలుగు వాళ్ళ గుడిలో కూడా ఒకసారి వెళ్ళొచ్చు. ఆడ ఫిలిప్పీన్ వాళ్ళ చర్చ్ చూసేసిన తర్వాత కింద ఒక చర్చ్ ఉంది, మన తెలుగు వాళ్ళ చర్చ్. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాను. ఈ చర్చిలో అయితే పెద్ద జనం లేరు, కొంతమంది ఉన్నారు, కానీ ఇక్కడ కూడా డిసిప్లిన్ గా నీట్ గా కూర్చొని ఉన్నారు. అంటే నేను వెళ్ళేసరికి అప్పుడే పాట పాడుతున్నారు, అది కూడా రికార్డ్ చేశాను. ఇక్కడ కొన్ని బైబిల్ స్టోర్లు అలాంటివి కూడా పెట్టారు. ఇక్కడ క్యాలెండర్లు, బైబిల్లో ఇలాంటివి అమ్ముతున్నారు. పొట్ట వచ్చి మేము ఎడుతుంటే పొట్ట రావడం లేదు అంటాడు. ఆ చర్చిలో చూసేసిన తర్వాత నా ఫ్రెండ్ నేను భోజనం చేద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ మా వాళ్ళు వచ్చారని చెప్పి. మా వాళ్ళు అయితే చాలా వండుకొని వచ్చారు. పులిహోర, మటన్, చికెన్, పాయసం, బొబ్బట్లు, బూర్లు, బిర్యానీ, కొబ్బరి అన్నం, చాలా రకాలు వండుకొచ్చారు. నా పొట్ట ఖాళీ లేకుండా పెట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మాత్రం ఈ ఇండియా వంటలన్నీ తినేసరికి ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడే తినడం కూడా అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వెళ్ళే మా వాళ్ళు ఫుల్గా తినేసాను. అవసరం చాలా ఎక్కువ పెట్టేశారు, కానీ అయినా కానీ బాగా ఫుల్ అయిపోయింది. చాలా ఎక్కువ పెట్టేశారు. చాలా ఎక్కువ పెట్టినా సరే ఇంకా తప్పగా అలా తినాల్సి వచ్చింది. ఇంకా మా అక్క కూడా ఫోన్ చేస్తుంది. మా అక్క ఫోన్ చేస్తుంది, ఇంకా బయలుదేరి వచ్చేయాలి. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ పడవలు ఒకటి ఉన్నాయి. ఇది చెక్క పడవలు. మ్యాక్సిమం చెక్క పడవల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడ చెక్క పడవలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. ఈ చెక్క పడవల దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చెక్క పడవలు అయితే బాగున్నాయి. ఇంతకుముందు ఇలా చేపలు అవి పట్టుకునేవారు. మొత్తం అంతా అక్కడ అలాంటి బోట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ తీసి చూపిస్తాను ఆ బోట్లు కూడా. ఇది అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా పడవ, చెక్క పడవ. ఇంతకుముందు అలాంటి పడవలు ఉన్నాయి. ఇక్కడ చేపలే పట్టేవారంట. నిజంగా వాడారో లేదు, జస్ట్ షోకి పెట్టారో నాకైతే మాత్రం తెలియదు. కానీ పడవ అయితే నిజంగా చేపలు పట్టుకునే పడవలైనా ఉంది. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే పడవ. ఎంత చెప్పాను కదా ఆ పడవ. అందరూ అక్కడ భోజనం చేస్తున్నారు. కనీసం దగ్గరికి వెళ్దామన్నా సరే సర్లే అని చెప్పేసి వచ్చేసి మా వాళ్ళు కనిపిస్తారని చెప్పి తెగనెత్తుతున్నా, కానీ ఎక్కడా కనిపించడం లేదు. వెతికి 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 చిరాకు వస్తుంది. ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న ఫ్రెండ్ అయితే వాడికి ఏదో పని ఉందని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. తినడం అదే అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఈ పార్సిల్ ఒకటి తీసుకొని వెళ్తున్నాను. మా వాళ్ళు పార్సిల్ తెచ్చారు. మటన్ ఒకటి, గారెలు, నెక్స్ట్ పచ్చడి అయితే ఇచ్చారంట. పచ్చడి ఏదో ధనియాలు ఏది ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, బాగాలేదని చెప్పి అంటారు. కానీ ఇక్కడ వంటలు తినడం కంటే అది వేసుకొని తినడం బెటర్ నేను అడిగితే. మాలే షాపింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయి నా ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించుకున్నాను. మా బాబా కొన్న ఫోన్ ఒకటి ఉంది కదా, మా బాబా కొన్న ఫోన్ ఒకటి, నా ఫోన్కి రెండింటిలో స్క్రీన్ గార్డ్ వేయించుకొని నాకు
బయలుదేరిపోయే ముందు ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. కార్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు, నాకు ఎటెళ్లలో తెలియడం లేదు. కారు పెట్టిన ప్లేస్ గుర్తుంది కానీ అది దానికి ఎటెళ్లలో గుర్తు రావడం లేదు. ఇలాగ చాలా సేపు తిరిగి ఇక్కడికి అప్పుడు ప్లేస్ పట్టుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్టు చాలా మంది తెలిసే ఉంటుంది. ఇక్కడ మన మాలియాలో మన తెలుగు వాళ్ళందరూ ఈ చెట్టు దగ్గర కూర్చుంటారంట. చాలా మంది తెలిసే ఉంటుంది ఈ చెట్టు. నేను మొదటిసారి రావడం వల్ల నాకు ఇప్పుడు తెలిసింది. చాలా మంది తెలిసే ఉంటుంది ఈ చెట్టు గురించి. ఇంకా కాసేపటి మేకని ఎక్కించుకొని ఇంక ఇంటి బయలుదేరిపోయాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి ఇంక వెళ్ళొస్తాను. మంచిది. అటువైపు